Welcome back to my channel. So in this video, infix to prefix conversion using stack. Previous రెండు వీడియోస్లో కూడా infix to postfix as well as reverse postfix to infix. సో ఈ వీడియోలో మనము infix నుంచి ప్రిఫిక్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి యూజింగ్ స్టాక్ని యూజ్ చేసి ఎలా ఇన్ఫిక్స్లో నుంచి ప్రిఫిక్స్కి కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. సో దానికంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ యువర్ ఫ్రెండ్స్. సో ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే మనకు స్టూడెంట్స్ చాలామంది సార్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, క్లియర్గా అర్థమవుతుంది, కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు కొంతమంది పర్సనల్గా మీట్ అయ్యి అడిగారు. సో అందుకోసం నేను స్టెప్ బై స్టెప్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారనే ఒక ఇంటెన్షన్తోనే తెలుగులోనే ప్రతి పాయింట్ని వాళ్ళకి రిసీవ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ఫస్ట్ మనం అల్గారిథం ఒకసారి చూసుకోండి. ఏంటి, ప్రతి ప్రాసెస్కు మనకు అల్గారిథం అనేది చాలా కీ రోల్ అనమాట. సో ఏ కన్వర్షన్ చేయాలన్నా ఫస్ట్ దాని యొక్క అల్గారిథం ఏంటి, దాని వే ఆఫ్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో అందుకే నేను ప్రతి ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేటప్పుడు దాని పక్కనే ఒక అల్గారిథం ఉంటుంది. ఆ అల్గారిథం మీరు నోట్ చేసుకొని ఎక్స్ప్రెషన్ కానీ సాల్వ్ చేస్తే వెరీ సింపుల్. సో ఒకసారి అల్గారిథం ఆర్ ఫాలోయింగ్ స్టెప్స్ ఏంటి చూద్దాము. ఇక్కడ నుంచి ఇన్ఫిక్స్ నుంచి ప్రిఫిక్స్లోకి కన్వర్షన్ చూద్దాం. ఒక ఎక్స్ప్రెషన్ ఇన్ఫిక్స్లో ఇస్తాడు, దాన్ని మనము ప్రిఫిక్స్కి మార్చాలి. ఇక్కడ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఆపరెంట్స్. అంటే ముందు అనేటివి ఆపరేటర్స్ ఉంటాయి, తర్వాత ఆపరెంట్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్నే ప్రిఫిక్స్ అంటే ముందుగానే ఆపరేటర్స్ వస్తాయి. పోస్ట్ ఫిక్స్ అంటే ఆపరేటర్స్ అన్నీ తర్వాత వస్తాయి. ఇన్ అంటే మిడిల్లో ఉంటాయి అని మీనింగ్, ఆ పేరులోనే ఉంటుంది. సో వాట్ ఈజ్ ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్, దట్ ఈజ్ ఇన్ఫిక్స్. ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అంటే ఇన్ బిట్వీన్, వీటి మధ్యలో ఉంటాయి, ఆపరెంట్స్కి మధ్యలో ఉంటాయి, దట్ ఈజ్ ఇన్ఫిక్స్. అదే పోస్ట్ ఫిక్స్ అనుకుంటే ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఆపరెంట్స్, అంటే ముందు ఆపరెంట్స్ ఉంటాయి, తర్వాత ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్నే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. అదే ప్రిఫిక్స్ అనుకుంటే ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఆపరెంట్స్, అంటే ముందుగానే ఆపరేటర్స్ ఉంటాయి, అందుకే మనం ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్నాం. సో అది సింపుల్ డెఫినేషన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఇన్ఫిక్స్లోంచి ప్రిఫిక్స్కి కన్వర్షన్ చేయాలనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ అల్గారిథం కాదు, ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇన్ఫిక్స్లో మనం డైరెక్ట్గా ప్రిఫిక్స్లోకి కన్వర్ట్ చేయడానికి లేదనమాట ప్రాసెస్. డైరెక్ట్గా మనం కన్వర్ట్ చేయడానికి లేదు కాబట్టి ఈ స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే వాడు ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, సో ఇది మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయాలి అంటే రివర్స్ ప్యాటర్న్లో రాయాలి. సో ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మనము రివర్స్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి క్లోజ్ చేయాలి, దాన్ని రివర్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఆ విధంగా రాయాలన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్షన్ ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ని రివర్స్ ప్యాటర్న్లో రాయాలి. అలాగే స్టెప్ 2 ఏం చెప్తున్నాడు, ఆ రాసేటప్పుడే మనం ఏం చేయాలి, సేమ్ ఇదే బ్రాసెస్ ఉన్నాయి కదా, ఈ బ్రేసెస్ ఇలా ఫాలో అవుతారని స్పెసిఫై చేశాడు. స్టెప్ 2 రీప్లేస్ విత్ ఓపెన్ పెరాలసిస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లోజింగ్ పెరాలసిస్ పెట్టాలి. ఎందుకంటే మనం రివర్స్ రాస్తున్నాం, ఆ రాసేటప్పుడు చెప్తాడు ఎక్కడైతే ఓపెన్ పెట్టామో ఆ ఓపెన్ కానీ వచ్చింది అంటే అక్కడ క్లోజ్ పెట్టాలి. ఎక్కడైతే మనం క్లోజింగ్ పెరాలసిస్ ఆ ప్లేస్లో మనం ఓపెన్ పడాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ వీఆర్ రైటింగ్ ఇన్ ద రివర్స్ ఫార్మాట్. సో మీరు రివర్స్ ఫార్మాట్లో రాస్తారు కాబట్టి ఈ పెరాలసిస్ కూడా రివర్స్ ఫార్మాట్లో రాయండి. ఓపెన్ ఉంటే క్లోజ్ అవుతుంది, క్లోజ్ ఉంటే ఓపెన్ అవుతుంది అని చెప్తుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. తర్వాత రాసిన తర్వాత ఏదైతే రివర్స్ ఫార్మాట్లో వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్రెషన్ని మీరు ఏం చేస్తారు, ఫైనల్గా దాన్ని ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్, అంటే రివర్స్ రాసిన తర్వాత అది ఇన్ఫిక్స్లో ఉండాలి అని అజ్యూమ్ చేసి దాన్ని పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని అగైన్ మళ్ళీ మీరు ఏం చేయాలి, రివర్స్ ఫార్మాట్లోకి రాయాలి. అంతే, రివర్స్ ఫార్మాట్లోకి రాస్తే అప్పుడు మనకు ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అది ఎలానో అనేది మనకి ఇక్కడ
క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము. సో మనకి ఎగ్జాంపుల్ అన్నిటి కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు తీసుకున్నా అంటే అది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇన్ఫిక్స్లోకి అయితే ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రిఫిక్స్లోకి అయితే ఎలా కన్వర్ట్ చేయాలి. ప్రిఫిక్స్లో ఇచ్చింటే అదే ఎక్స్ప్రెషన్ సేమ్ ఎక్స్ప్రెషన్ చెప్తాను. మొత్తం మనకు 6 కాంబినేషన్ ఆఫ్ కన్వర్షన్స్ ఉంటే 6 కాంబినేషన్స్కి కూడా నేను ఒకటే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. సో ఎందుకు అంటే స్టూడెంట్స్కి ఎక్కడ కూడా డిఫరెంట్ అంటే ఒకే ఎక్స్ప్రెషన్ని మనం 6 కన్వర్జేషన్స్ ఎలా ఫాలో అప్ చేయాలనేది ఒకే ఎక్స్ప్రెషన్ తీసుకొని చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీన్ని నేను ప్రిఫిక్స్లోకి మార్చాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఇచ్చింది ఇన్ఫిక్స్లోనే, కానీ మనం ప్రిఫిక్స్లోకి మార్చాలంటే దాన్ని ఫస్ట్ మనము రివర్స్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. సో రివర్స్ ఎక్స్ప్రెషన్ నేను రాసుకున్నాను. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ 4 తర్వాత బై అబ్బాయి అలానే ఉంటుంది. ఇక్కడ మనకి ఇది ఏంది చూడండి, ఇక్కడ రాసేటప్పుడు ఇది క్లోజ్ పెరాలసిస్ అంటే మనం ఇక్కడ రివర్స్ ఫార్మాట్ కాబట్టి ఓపెన్ పెరాలసిస్ రాయాలి. సో రాసిన తర్వాత 2 రాస్తున్నాను, తర్వాత మల్టిప్లికేషను, తర్వాత 8. చూడండి ఇది యాక్చువల్గా ఓపెన్ అంటే ఇక్కడ మనకి రివర్స్లో కాబట్టి క్లోజ్ రాస్తున్నాము, +7. దిస్ ఈజ్ ద రివర్స్ ఎక్స్ప్రెషన్. వెరీ సింపుల్. యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ రాసాము, దట్ ఈజ్ రివర్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇన్ఫిక్స్ అనుకోవాలి, దీని ఇన్ఫిక్స్ ఎందుకంటే మనం ఈ ప్రిఫిక్స్లోకి మార్చాలంటే ఇలానే పోవాలి. ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ ఫార్మాట్లో రాసుకుని అదే నువ్వు ఇన్ఫిక్స్ అనుకొని దీంట్లో నుంచి దీనికి నువ్వు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేయి. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ రాయి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రివర్స్ రాసాం కాబట్టి పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయి. ఆ పోస్ట్ ఫిక్స్లోకి రాసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే అప్పుడు నీకు ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో నా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, రివర్స్ రాసిన తర్వాత దీన్ని ఇన్ఫిక్స్ అనుకొని ఫస్ట్ సింబల్, తర్వాత యాక్షన్, తర్వాత క్రియేట్ అన్ ఎంప్టీ స్టాక్, తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ ఎక్స్ప్రెషన్ అని రాయాలి ఇక్కడ. సో ఈ ఫార్మాట్లో అన్నీ అప్డేట్ అవుతా వచ్చాయి, చూసుకుంటారండి. ఇది ఇనిషియల్గా నేను తీసుకున్నది. దీని నుంచి నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఇన్ఫిక్స్లో నుంచి రివర్స్ రాశాను. ఈ రివర్స్నే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకొని పోస్ట్ ఫిక్స్లో కన్వర్షన్ చేస్తాను. సో నవ్ ఐఎమ్ స్కానింగ్ ద ఫస్ట్ క్యారెక్టర్. సో ఇక్కడ ఇది తీసుకోవాల్సింది, ఇవి తీసుకోవాలి మనం. సో ఇక్కడ నేను ఫస్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేస్తే నాకు 4 వచ్చింది. 4 అనేది ఏంటి, ఆపరెండా ఆపరేటరా? సో దీనికి సంబంధించిన అల్గారిథం పక్కన పెట్టుకోండి. అల్గారిథం ఏంటి, పోస్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్, అది కాదు అల్గారిథం, అది జస్ట్ వే ఆఫ్ స్టెప్స్. ఆ అల్గారిథం పక్కన పెట్టుకోండి. ఆ అల్గారిథం తీసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఆపరెండ్. ఆపరెండ్ అంటేనే మనకు ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అల్గారిథం ఏం చెప్తుంది, డైరెక్ట్లీ వీఆర్ యాడింగ్ టు ద పోస్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది కదా పోస్ట్ ఎక్స్ప్రెషన్. డైరెక్ట్ స్టాక్లోకి పుష్ చేయడానికి లేదు. పుష్ చేయాలంటే ఇక్కడ ఈ అల్గారిథం ఏం చెప్తుంది, ఆపరేటర్ అయినప్పుడు మాత్రమే పుష్ చేయండి. ఆపరెండ్ అంటే డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్లోకి యాడ్ చేయమని చెప్తుంది. సో నా యాక్షన్ ఏంటి, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి స్టాక్ ఏం అప్డేట్ అవ్వలేదు, అది అలానే ఎంటీనే ఉంటుంది. ఈ 4 అనేది ఇక్కడ ఈ పోస్ట్ ఫిక్స్లోకి యాడ్ అయిపోతుంది అనమాట, ఆ ఎక్స్ప్రెషన్లో యాడ్ అవుతా వస్తుంది. సో నా ఇప్పుడు నాకు ఫస్ట్ క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ క్యారెక్టర్ని స్కాన్ చేస్తాను. సెకండ్ క్యారెక్టర్ ఏముంది దీంట్లో, ఇది కాదు, 4 తర్వాత ఇది సింబల్. సో ఇదేంటి, స్కాన్ చేసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఏమని తెలిపింది, ఆపరేటర్. ఆపరేటర్ అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ దిస్ ఈజ్ ది ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ కాబట్టి పుష్ చేయాలి, స్టాక్లోకి పుష్ చేస్తున్నాను నేను. సో కాబట్టి నా స్టాక్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో నా ఇక్కడ నుంచి ఇక్కడ నా స్టాక్ అప్డేట్ అవుతుంది. సో దాని కింద పోస్ట్ ఎక్స్ప్రెషన్ సేమ్ అలానే ఉంటుంది. ఈ 4 అలానే చేయండి. ఇక్కడ ఏం వచ్చేసింది, ఈ సింబల్ వచ్చేసింది. ఆపరేటర్ అనేది నా స్టాక్లోకి పుష్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేయండి. ఇదేంటి, లెఫ్ట్ పెరాంథసిసే కదా, అంటే ఓపెన్ పెరాంథసిస్. ఓపెన్ పెరాంథసిస్ అంటే మనకి ఏంటి, ఏం చేయాలి, ఒకసారి మీ అల్గారిథం చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది కూడా పుష్ చేయమని చెప్పింటాడు, స్టాక్లోకి పుష్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ద ఓపెన్ పెరాంథసిస్ దెన్ పుష్ టు అవర్ స్టాక్. సో నేను ఇక్కడ పుష్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టాక్ ఈ సింబల్ ఉంది, డివిజన్ సింబల్, డివైడ్ సింబల్. సో దెన్ నా ఓపెన్ పెరాంథసిస్ వచ్చేసింది. అలాగే పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైనా అప్డేట్ అయిందంటే ఏం లేదు, ప్రీవియస్ ఏదైతే ఉందో అది అలానే సేమ్ యాడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్
క్యారెక్టర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నేను స్కాన్ చేస్తాను. సో నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత స్కాన్ చేస్తే 2 అనేది నా సింబల్ 2నే కదా, ఫస్ట్ ఇక్కడ నోట్ చేయండి. 2 అనేది ఆపరేటర్ ఆపరెండా? ఆపరెండ్ అంటే మనం ఏం చేయాలి ఈ ఎక్స్ప్రెషన్లో? డైరెక్ట్లీ వీఆర్ యాడింగ్ టు ద పోస్ట్ ఎక్స్ప్రెషన్. డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ రాసుకోండి యాక్షన్ ఏంటి అంటే యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. సో అప్పుడు మీ స్టాక్ కూడా అప్డేట్ చేయాలి. ప్రతి స్టెప్కి ఈ విధంగా డ్రా చేస్తే పోతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవి అలానే ఉంటాయి. సో నాకు ఏం అప్డేట్ అయింది అంటే నా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అయింది. ఆల్రెడీ 4 ఉన్నింది, ఈ 4కి 2 యాడ్ అయిపోయింది. 4, 2 అనేవి 2 నా పోస్ట్ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తాయి. సో ఇక్కడికి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను నా యొక్క రివర్స్ ఎక్స్ప్రెషన్లో. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? మల్టీప్లేస్ సింబల్ ఉంటుంది. సో అంటే స్టార్ లైక్ మల్టీప్లేస్ సింబల్. అంటే ఇదేంటి? ఆపరెండా స్కాన్ చేస్తే. సో ఇది ఆపరేటర్ అని తెలిసింది. ఆపరేటర్ అంటే మన యాక్షన్ ఏమవుతుంది చూడండి. ఆపరేటర్స్ అయినప్పుడు డైరెక్ట్గా పుష్ టు అవర్ స్టాక్. ఆపరెంట్స్ అయితే డైరెక్ట్గా యాడ్ టు పోస్ట్. ఇవి ఆపరేటర్ కాబట్టి వీఆర్ పుష్. సో యాక్షన్ ఏంటి? ఇక్కడ పుష్ చేయమని చెప్తాడు. సో నేను ఇక్కడ అగైన్ పుష్ చేశాను. నా స్టాక్ అనేది అప్డేట్ అయ్యింది. ప్రీవియస్లో ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 యాజ్ ఇట్ ఈజ్ అలా వేసి న్యూగా మల్టీప్లేస్ సింబల్ యాడ్ అయిపోయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ నా స్టాక్ అనేది అప్డేట్ అయిపోయింది. పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ఉందా అంటే ఉంటే అది అలాగే యాజ్ ఇట్ ఈజ్. అంటే అప్డేషన్ ఏం లేదు, ప్రీవియస్ ఏదైనా ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి పోస్ట్ ఎక్స్ప్రెషన్లో. సో అంతవరకు వచ్చినాము. నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను మా రివర్స్ ఎక్స్ప్రెషన్లో. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ 8 ఉంటుంది. అంటే సింబల్ 8 ఈ ప్లేస్లో 8 వచ్చి ఉంటుంది. సో 8 వచ్చింది అంటే ఏంటిది? ఆపరెండా? ఆపరెండ్ కదా. సో ఆపరెండ్ అంటే మనం ఏం చేయాలి? డైరెక్ట్గా యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. సో యాక్షన్ ఏం రాయాలి ఇక్కడ? యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఇప్పుడు నా స్టాక్ ఒకసారి డ్రా చేయండి. అలాగే స్టాక్లో ఏవైతే ఉన్నాయో, నాకు స్టాక్ ఏం అప్డేట్ అవ్వాలా, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అయి ఉంటుంది. కాకపోతే స్టాక్లో ఏవైతే ఉన్నాయో అవి అలాగే యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసేయండి. ఓకేనా? సో వచ్చేసినాను. ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అయింది. ఎందుకు? ఇక్కడ 8 యాడ్ అయింది కాబట్టి ఈ అప్డేటెడ్ పోస్ట్ ఎక్స్ప్రెషన్ 4, 2, 8. సో ఓకే, ఇక్కడికి ఈ ప్రాసెస్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తున్నాను నా రివర్స్ ఎక్స్ప్రెషన్లో. సో ఏంటి? నెక్స్ట్ పెరాంథసిస్. ఏ పెరాంథసిస్ ఇది? క్లోజింగ్ పెరాంథసిస్. సో మన క్లోజింగ్ పెరాంథసిస్ అన్నప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది అల్గారిథం క్లియర్గా రాసినాను, చెక్ చేయండి. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ closing parenthesis, if it comes a closing parenthesis, at the time pop the elements until you find the open parenthesis. అంటే దీనికి రివర్స్ పెరాంథసిస్ ఏదైతే ఉందో, ఇది క్లోజింగ్ కాబట్టి ఓపెన్ పెరాంథసిస్ బయటకు వచ్చేంత వరకు నువ్వు పాప్ చేయమని చెప్తున్నాడు. సో నాకు ఇక్కడ స్టాక్ చూడండి, ఇది కాబట్టి ఎంతవరకు చేయాలి? ఫస్ట్ ఇది పైన ఎన్నైనా ఉన్నాయి అవన్నీ నువ్వు పాప్ చేయాల్సిందే. ఎంతవరకు? దీనికి ఆపోజిట్ పెరాంథసిస్ ఏదైతే ఉందో ఆ పెరాంథసిస్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు. ఇది క్లోజింగ్ కాబట్టి ఓపెన్ పెరాంథసిస్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు నువ్వు పాప్ చేయాలన్నమాట. నవ్వు నేను ఇక్కడ పాప్ చేస్తున్నాను. నేను ఇక్కడ పాప్ చేస్తున్నాను. సో ఇది మనకు ఆల్రెడీ బయటే ఉంది. సో ఇది బయట పాప్ చేశాను. సో మనకి వెంటనే వచ్చేసింది ఓపెన్ పెరాంథసిస్. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. మన క్లోజింగ్ పెరాంథసిస్ స్కాన్ చేసినప్పుడు క్లోజింగ్ పెరాంథసిస్ ఐడెంటిఫై చేస్తే వెంటనే మనం ఏం చేయాలి? స్టాక్లో నుంచి బయటికి తీయాలి. ఎంతవరకు బయటికి తీయాలి అంటే మనకు ఓపెన్ పెరాంథసిస్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు బయటికి పాప్ చేయాలన్నమాట. పాప్ చేసేసింది. సో పాప్ చేసిన తర్వాత ఈ రెండింటిని పెరాంథసిస్ని క్యాన్సల్ చేయండి, లేదంటే అవాయిడ్ చేసిన తర్వాత మిగిలిన ఆపరేటర్ ఏదైతే ఉందో అది మనకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేయమని చెప్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? డైరెక్ట్గా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాను పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి. ఓకేనా? సో ఇదంతా ఇక్కడ ఏంటి? పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్, అంటిల్ ఓపెన్ పెరాంథసిస్ ఆర్ లెఫ్ట్ పెరాంథసిస్ అని చెప్పేసి పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్ వరకు చేయాలి. చేసిన తర్వాత అవాయిడ్ ఆర్ డిస్కార్డ్ ద బోత్ బ్రేసెస్ అండ్ రిమైనింగ్ ఆపరేటర్స్ ఆర్ యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. ఏదైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇక్కడ నేను యాడ్ చేస్తాను అనమాట. సో అక్కడికి ఈ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ స్కానింగ్ చేస్తే ప్లస్ వచ్చింది. ఇంతే కదా నెక్స్ట్ క్యారెక్టర్.
సో 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేసినప్పుడు నాకు ఆపరేటర్ అని తెలియంది. సో దిస్ ఆపరేటర్ అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ పుష్ చేయాలన్నమాట. పుష్ చేస్తున్నాను, యాక్షన్ ఏంటి, పుషింగ్. సో అంటే నీ స్టాక్ అనేది అప్డేట్ అవుతుంది. స్టాక్ ఆల్రెడీ స్టాక్లో ఏమున్నాయి, డివైడెడ్ బై ఒకటే ఉన్నదన్నమాట. సో నవ్ ప్లస్ కూడా మనము పుష్ చేసాము. తర్వాత పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమన్నా మనకి అప్డేట్ అయిందంటే ఏం కాలేదు, ప్రీవియస్ ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ యాడ్ చేయాలి. 4, 2, 8 మల్టిప్లేషన్ మనకు ప్రీవియస్ ఆపరేషన్లో ఉంది కాబట్టి అది అప్డే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేద్దాము. సో నెక్స్ట్ 7, ఈ 7 సింబల్ తీసుకుంటే స్కాన్ చేస్తే దట్ ఈస్ ద 7 వచ్చింది. దట్ ఈస్ ద ఆపరెండ్ అంటే ఆపరెండ్ అంటే మనం చేయాల్సింది ఏంటి, డైరెక్ట్గా వీఆర్ యాడింగ్ టు ద పోస్ట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ రాసుకునే యాక్షన్ ఏంటి అంటే యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్ అని రాసిన తర్వాత ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ చేస్తే మనకు స్టాక్ ఏం మారలా, స్టాక్లో ఏ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అలానే డ్రా చేయండి ఇక్కడ. సో మనకి ఇక్కడ మారేది ఏంది, పోస్ట్ ఎక్స్ప్రెషన్, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి పోస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేటెడ్ ఇక్కడ రాయండి 4, 2, 8 మల్టిప్లికేషన్ సింబల్ 7. సో నెక్స్ట్ నేను స్కానింగ్ చేసినప్పుడు ఏమని తెలుస్తుంది, ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయింది తెలుస్తుంది. ఆమెను అట్లే వదిలేయకూడదు, అట్లయితే నీకు పూర్తి కంప్లీషన్ అవ్వదు. సో ఇలా కంప్లీట్ అయిపోయినప్పుడు నువ్వేం చేయాలి, ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ స్టెప్లో మీరు ఏమని రాసుకోవాలి, ఎండ్ ఎక్స్ప్రెషన్ అని రాసుకోవాలి. ఇక్కడ ఎండ్ ఎక్స్ప్రెషన్ అని రాసుకొని ఇక్కడ యాక్షన్ ఏం జరుగుతుంది, ఇక్కడ సింబల్ పరంగా ఈ ప్లేస్లో ఎండ్ ఎక్స్ప్రెషన్ లాస్ట్ స్టెప్. మనకి ఇంకా ఏమైనా ఆపరేటర్స్ స్టాక్లో కానీ ఉంటే అలానే వదిలిపెట్టేస్తే అయిపోదు. సో అలాంటి టైంలో లాస్ట్ స్టెప్ ఎండ్ ఎక్స్ప్రెషన్ తీసుకొని యాక్షన్ ఏంటి, పాప్ ఆల్ ఆపరేటర్స్ అని రాయాలి. ఇక్కడ పాప్ ఆల్ ఆపరేటర్స్ అని రాసేయాలన్నమాట. సో ఆపరేటర్స్ అని రాస్తే అప్పుడు ఏమైపోతుంది, స్టాక్ అంతా ఎంటీ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒకటి పాప్ చేస్తూ, ఇప్పుడు ఫస్ట్ పాప్ చేసేది ఏంటి, ఇదే కదా పాప్ అయ్యేది. సో ఇది పోస్ట్ ఎక్స్ప్రెషన్కి యాడ్ అవుతుంది. తర్వాత పాప్ ఏ చేస్తావు ఇది, సో ఇది పోస్ట్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. సో ఫైనల్లీ 4, 2, 8 into 7 ఫస్ట్ ప్లస్ తర్వాత డిడ్ బై, ఫైనల్లీ యూ గెట్ ఇట్ ద ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఫైనలీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఇది కదా 4, 2, 8 into 7 plus 4. నాకు ఇప్పుడు ప్రాసెస్ ఏం చేశాను, ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్లోకి నేను సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేశాను. అక్కడితో అయిపోదు, దాన్ని మళ్ళీ నువ్వేం చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే అప్పుడు నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అదే అనమాట. ఎందుకంటే నువ్వు దాన్ని ఈ ప్రాసెస్ కంటే ముందు ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ నువ్వేం చేసావు, రివర్స్ రాసుకున్నావు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్షన్ లేదు కాబట్టి ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ని రివర్స్ రాసుకున్నావు కాబట్టి ఆ రివర్స్ దాన్నే పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేసినావు కాబట్టి మళ్ళీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దాన్ని నువ్వు రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత వచ్చేది నీ ఫైనల్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో దెన్ ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేస్తాను. రివర్స్ ఎక్స్ప్రెషన్, రివర్స్ పోస్ట్ ఎక్స్ప్రెషన్ రాయండి, మీకు క్లియర్గా ఉంటుంది. రివర్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచి రాసుకుంటారండి. +2 ఇది అంటే ఈ డివైడెడ్ సింబల్ +7, 8, 2, 4 ఫైనలీ ప్లస్ ఒక నిమిషము +4 ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఓకే, ఇక్కడెక్కడో మిస్టేక్ జరిగింది, ఒక నిమిషం చెక్ చేస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడే మనం చెప్పాము కదా, కన్వర్ట్ చేసేటప్పుడు
నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మనం ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఖచ్చితంగా ప్రెసిడెన్సీ లెవెల్స్ ఫాలో అవ్వాలి కదా. సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ ప్రయారిటీమా, ప్లస్కా డివిజన్ సింబల్కా, డివైడ్ సింబల్కా? సో కంపేర్ చేసుకుంటే ఈ డివిజన్ సింబల్ కదా హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. సో దానికోసం నువ్వేం చేయాలి, ఫస్ట్ ఇక్కడ దీన్ని ఇన్సర్ట్ చేసే లోపలే, ఈ ప్లస్ వచ్చే లోపలే నువ్వేం చేయాలి, ఈ డివిజన్ అనేది దానికంటే హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి దాన్ని పాప్ చేసి నువ్వు పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేయాలి. సో నా ఒకసారి అంతా చేంజ్ అవుతుంది, చూద్దాం. చేంజ్ అవుతుంది కదా, చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ సింబల్ ఉంది, ఈ సింబల్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ స్టాక్లోకి పూజ చేసాను, ఎందుకంటే ప్రయారిటీ హైయెస్ట్ ప్రయారిటీ లోయెస్ట్ ప్రయారిటీ ఉన్నది కదా. సో దాన్ని చెక్ చేసుకుని చేసుకోండి. సో ఇక్కడ నాకు చూడండి దానికంటే హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి నేను ఎందుకంటే ఎందుకు ఉండాలి కింద అని చెప్పేసి ఇది ఒప్పుకుందనమాట. సో అప్పుడు ఏం చేయాలి, దీన్ని పాప్ చేసి దీన్ని ఫస్ట్లోనే ఇక్కడ యాడ్ చేసేసేయండి. సో యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఇది. సో తర్వాత ఏంటి, అప్పుడు మనకు ఈ ప్లస్ సింబల్ ఇక్కడికి వచ్చేది, ఓకేనా. సో అప్పుడు మనకు ఇది ఒకటే కదా ఉండేది, ఓకేనా. సో ఇప్పుడు 7 అంటే ముందుగానే ఇక్కడికి వచ్చేసింది. తర్వాత 7 పోస్ట్ ఫిక్స్ ఎక్స్పెన్లోకి యాడ్ చేసిన తర్వాత ఇంక మిగిలిపోయింది ప్లస్ ఒకటే కదా, ఆ ప్లస్ ఒక్కదాన్ని ఓవరాల్ చేస్తే ఇది ప్లస్. సో ఇప్పుడు దీన్ని మనం ఓవరాల్గా రివర్స్ చేస్తే, సో ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేద్దాము, క్లియర్ అవుతుంది. 4 2 8 ఇంటూ 7 ప్లస్ అది మనకు ఫైనల్గా వచ్చినటువంటి పోస్ట్ ఫిక్స్ ఇది కదా. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు 4 2 8 ఇంటూ 7 ప్లస్ లేదు కదా 7. సో ఇప్పుడు ఇది నాకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి సక్సెస్ఫుల్ కన్వర్ట్ చేస్తున్నాం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మనం రివర్స్ రాయాలి కాబట్టి, సో నా రివర్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, రివర్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సిమిలర్లీ ఫస్ట్ ప్లస్ 7 బై మల్టిప్లికేషన్ 8 2 4 సేమ్, ఓకేనా. సో ఇదనమాట ఫైనల్లీ ప్లస్ 7 divided by 8 into 8 to 4. This is the finally prefix expression that is equal to prefix. సో ఇలా మనము ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్లకు కన్వర్షన్ డైరెక్ట్గా చేసేంటి లేదు, ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ని రివర్స్ రాసిన తర్వాత దీన్ని ఇన్ఫిక్స్గా తీసుకొని పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేసి మళ్ళీ వచ్చినటువంటి పోస్ట్ ఫిక్స్ని రివర్స్లోకి చేస్తే మనకు ఫైనల్గా ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్స్ అయినట్టు. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మా.